రాజమహేంద్రవరం నగరంలోని 3వ వార్డులో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వారం ఆదివారం కార్యక్రమాన్ని 3వ వార్డు టీడీపీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మాట్లాడిన బొమ్మనమైన శ్రీనివాస్, 3వ వార్డుకు చెందిన గోరు భద్రరావు, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఎదుర్కొన్న ఘటనను వివరించారు. బాధితుడు ఒక రోజు L2000 నగదు విత్డ్రా చేసిన అనంతరం మరుసటి రోజు మరోసారి బ్యాంకుకు వెళ్లగా తన ఖాతాలోని సుమారు 20,000 నగదు ఇప్పటికే విత్డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారని చెప్పారు. పాస్బుక్, చెక్ లేదా ఖాతాదారు స్వయంగా హాజరు కాకుండానే కేవలం విత్డ్రా ఫారంపై ఉన్న సంతకం ఆధారంగా నగదు చెల్లించడం తీవ్ర నిర్లక్ష్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టిన బొమ్మనమైన శ్రీనివాస్, బాధితుడితో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరబాబు, వీరన్నలుగా గుర్తించి విచారణ చేసి వారే నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకొని వారి వద్ద నుంచి 12,800 రూపాయలు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. ఈ ఘటనపై జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, ఇలాంటి అక్రమాలు మరెంతమందికి జరిగాయో వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బ్యాంకులో అసలు ఏమి జరుగుతోందో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. అలాగే ఈ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురైన మరెంతమంది ఖాతాదారులు ఉన్నారో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే చర్యలు చేపడతారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఇక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై మాట్లాడుతూ, BLO అందించిన వివరాల ప్రకారం 127, 128, 129, 130, 131 పోలింగ్ బూత్ల పరిధిలో 84% ఓటరు నమోదు, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. 10% మేర మరణించిన ఓటర్ల పేర్లను తొలగించగా మిగిలిన 6% మంది ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నందున వారు అక్కడే కొత్తగా ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఆదివారం వారం ఆదివారం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని మాజీ కార్పొరేటర్, 3వ వార్డు టీడీపీ అధ్యక్షులు బొమ్మనమైన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఆదివారం వారం ఆదివారం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని మాజీ కార్పొరేటర్, 3వ వార్డు టీడీపీ అధ్యక్షులు బొమ్మనమైన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం. ఈ రోజున మన ఓట్లు వ్యవహారం మరి నిన్నటితో మనతో అయింది. 80% మరి నమోదు కార్యక్రమం జరిగింది 3వ వార్డులో. అలాగే ఒక 10% పిఎంలు ఉన్నాయి, గర్తలు ఉన్నాయి. ఇంకా 6% పిఎంలు ఉన్నారండి టెంపరీ మైగ్రేషన్లో. వాళ్ళ కోసం కూడా మరి చూస్తున్నాం. వాళ్ళని కూడా వచ్చిన ఈ 4-5 రోజుల్లోనే వాళ్ళకు కూడా కొత్త ఓట్లు ఇవ్వడానికి మరి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం అని చెప్పి తెలియపరిచాం. అలాగే ఈ కార్యక్రమం బాగా జరిగింది. మాకు సహకరించిన BLOలు కానీ, RPలు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మేము చేయడం జరిగింది. ఈ ఓటు నమోదు కార్యక్రమం కూటమి ప్రభుత్వం చాలా బాగా జరిగిందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున వారం ఆదివారం కార్యక్రమంలో ఫారం నెంబర్ 6 ఓట్లు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్స్కి కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి తర్వాత సంగతి ముందు అప్లికేషన్ తీసుకోవడం అందరినీ కూడా మరి ఆన్లైన్లో పెట్టచ్చని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారంలో. ఇంకోటి ఏంటంటే ఇవాళ కొత్తగా మన 2 రోజుల క్రితం వారం ఆదివారం కార్యక్రమాలు చేస్తున్నారు కదండి. కొద్దిగా సమస్య చూడడం ఉన్నారు. ఏంటని అడిగితే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో గోరు భద్రరావు గారి అకౌంట్ ఉందండి. అందులో 30,000-70,000 రూపాయలు క్యాష్ ఉందట. మరి మొన్న ఒక పెన్ను తీసుకొని వెళ్ళి విత్డ్రా చేయించడానికి తీసుకెళ్ళాడంట. అతను ఆ విత్డ్రా చేసేటప్పుడు చూసి మొన్న 2 రోజుల క్రితం అదే బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్ నెంబర్ తెలుసుకొని పాస్బుక్ లేకుండా ఇతన్ని సంప్రదించకుండా పాస్బుక్ లేకుండా అమౌంట్ 20,000 రూపాయలు డ్రా చేశారంట. ఈ అమౌంట్ డ్రా చేసింది ఎవరంటే బోళ్ళ వీరబాబు, సన్నాపు బాలసుబ్బారావు అండి. అలాగే శెట్టి వీరన్న, తండ్రి పేరు సూర్యనారాయణ. వీళ్ళిద్దరు కూడా మన 3వ వార్డుకి సంబంధించిన
సుబ్బారావుపేట రాజేంద్ర నగర్కి సంబంధించిన వాళ్ళండి. వీళ్ళు మరి ఫోర్జరీ చేసి అక్కడ బుక్ లేకుండా ఏమి లేకుండా ఒక మామూలుగా విత్డ్రా ఫారం మీద తీసుకొని 20,000 రూపాయలు కూడా డ్రా చేశారంటండి. ఎంత కళ్ళు మూసుకొని కనీసం మనిషిని చూసి అతను చూస్తేనండి తలాగెలా పెరిగిపోయి ఒక ముష్టుడి కింద ఉన్నాడండి. అటువంటి ఓడి కోసం అటువంటి ఓడికి అమౌంట్ 20,000 రూపాయలు డ్రా చేశారంటే అసలు కోఆపరేటివ్ బ్యాంకు, జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది కానీ లేకపోతే ఇంకోటి కానీ అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని అయోమయంలో ఉందండి. ఈ విషయం మేము మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసవ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇతను బాధితుడు వెళ్ళి ఏమంటే ఇలా నా అమౌంట్ కావాలని చెప్పి తెల్లారి డ్రా చేస్తే మనం తీసుకున్నావు కదా గంట ముందండి, గంట అయిపోయిన తర్వాత వెళ్ళేటండి. వెళ్తే మీరు డ్రా చేశారు కదా అంటే నేను డ్రా చేయడం ఏంటంటే అని చూపిస్తే వేరే వాళ్ళు అదే ఇప్పుడు మన బోళ్ళ ఎర్రబాబు శెట్టి వీరన్న ఫొటోస్ చూపించారంటండి. వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు అని. మరి పట్టుకెళ్ళిపోతే మీరు ఎలాగ ఇస్తారంటే మరి అలాగే ఇస్తాము, ఆ సంతకం ఈ సంతకం కూడా మేము రెడ్డిఫై చేసాం సరిపోయిందని ఇచ్చేసారట. అంటే ఫొటోస్ మట్టుకు వాళ్ళే కానీ సంతకం మట్టుకు మీదే ఉంది, మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం జరిగిందండి. దయచేసి మరి బ్యాంకులు ఇలాగ తయారు చేస్తే మనిషి మరి మనం ఎక్కడ డబ్బులు దాచుకోవాలండి? బ్యాంకులు ఇలా చేస్తే అసలు డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ఏం అర్థమేమని పరిస్థితిలో ఉంది. దీని మీద ఇమీడియట్గా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసవ గారికి తెలియపరిచి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ మీద చర్య తీసుకోమని చెప్పి కోరుకుంటూ, ఏ సమస్య ఉన్నా సరే రండి, మనం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ అందరి కోసం మరి మేము ఇక్కడ సేవ చేయడానికి ముందున్నాం అని చెప్పి తెలియపరుచుకుంటూ, బొమ్మనవేణి శ్రీనివాసు వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం వ్యవస్థాపకుడు, వార్డు టీడీపీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బొమ్మనవేణి శ్రీనివాసు మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు.